श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरत बाबूजी की जय। రమణ పెరియ పురాణము సాబ్ జాన్. భగవాన్ యొక్క ఇంకొక ప్రత్యేకమైన ముఖ్యమైన స్నేహితుడు సాబ్ జాన్. ఆయన ముస్లిం, భగవాన్ సహాధ్యాయి. ఆయనను కలిసి భగవాన్ పట్ల ఆయన భక్తిని ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం నాకు వచ్చింది. ఆయన నైవేలీలో నా సోదరులు సుందరం పనిచేస్తున్న చోటనే ఉండేవారు. నా తోటి ఉద్యోగి తండ్రి భగవాన్తో ఉండేవారట అని సుందరం పంపిన సందేశం నాకు ఆనందాన్నిచ్చింది. నేను వెంటనే నైవేలీకి వెళ్ళాను. సాబ్ జాన్ 4వ తరగతి నుండి 6వ తరగతి వరకు భగవాన్తో కలిసి చదివారు. ఆయనతో ఫుట్బాల్ కూడా ఆడారు. ఆయనకిప్పుడు 90 ఏళ్ళు. కంటి చూపు లేదు. ఏమైనప్పటికీ వారు వారింటికి వెళ్లే రోజున నా క్లాస్ మేట్ వెంకట్రామన్ ఈవేళ వస్తున్నారు, ఆయన నన్ను చూడడానికి వస్తున్నారు అని తన కుమారునితో చెప్పారు. నేను ఆయనకు అభివాదం చేసినప్పుడు ఆయన నన్ను వెంకట్రామన్ అని పిలిచారు. ఆయన కుమారుడు, నాన్న, ఈయన గణేశన్ గణేశన్ అని పదే పదే సరిచేసి చెప్తున్నా ఆయన వినిపించుకోలేదు. అవును వెంకట్రామన్ రండి అని సాంజాన్ అన్నారు. ఆయన నన్ను తాకి ఆలింగనం చేసుకుని తన ప్రక్కన కూర్చోబెట్టుకుని కన్నీటితో అన్నారు, ఆయన నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చారు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. నా స్నేహితుడు నిజమైన స్నేహితుడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన విలువైన క్లాస్మేట్ ను గురించి చెప్పమని కోరాను. ఆయన జ్ఞాపకాల వెల్లువ మొదలైంది. వెంకట్రామన్కు తమిళం బాగా వచ్చు. ఆయన తమిళంలో క్లాస్ ఫస్ట్ వచ్చేవారు. ఆయనకు తమిళం వ్యాకరణంలోని సూత్రాల గురించిన పరిజ్ఞానం బాగా ఉంది. మా తమిళ పండితుడు అంటే టీచర్ జాన్ బాలకృష్ణకు ఆయనంటే బాగా ఇష్టము. ఇంగ్లీషు ఆయనకు పెద్ద బాగా రాదు. మిగిలిన సబ్జెక్టులలో సగటు వారి కంటే కొంచెం మిన్నగా ఉండేవారు. మొత్తం మీద ఆయనకు పాఠశాల పుస్తకాలంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఆయనకు ఆటలంటే ఇష్టము, ప్రత్యేకించి ఫుట్బాల్ అనంటే. విద్యార్థిగా కూడా ఆయన ఎక్కువ భక్తితో ఉండేవారు. ముఖ్యంగా ఆయనకు ఆటలంటే ఇష్టము, ప్రత్యేకించి ఫుట్బాల్ అంటే. విద్యార్థిగా కూడా ఆయన ఎక్కువ భక్తితో ఉండేవారు. అప్పుడే ఆయన తిరుప్పరన్ కుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి చుట్టూ భక్తి పారవస్యంతో ప్రదక్షిణలు చేసేవారు. ఆయన తనతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించేవారు. దేవుని సృష్టిలో అంతా ఒకటే, అందరూ ఒకటే, దైవము ఒకటే, దేవుళ్లలో ఈ కనిపించే తేడాలను మనం సృష్టించుకున్నవే అనేవారు నాతో. చిన్నతనంలోనే నాలో విశాల దృక్పథం ఆయనచే నాటబడుట చేత తరువాత నేను కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్కు గొప్ప భక్తుణ్ణి కాగలిగాను. వెంకట్రామన్ కనిపించకుండా పోయినప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోతానని నాకు చెప్పలేదని ఆవేదన చెందాను. తరువాత నేను పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాను. 1903లో ఉత్తరామేరూర్లోని ఒక షాపులో వెంకట్రామన్ ఫోటో చూచి ఆశ్చర్యపోయాను. అందులో ఆయన రూపం పూర్తిగా మారిపోయి ఉన్నారు. నేను ఆ కొట్టు యజమానికి ఆ ఫోటో ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఆతృతపడ్డాను. ఆ ఫోటో తిరువణమలైలోని ఒక బ్రాహ్మణ స్వామిదని, ఆయన అప్పుడు మౌనంలో ఉన్నారని తెలిసింది. నేను నా పాత మిత్రుణ్ణి కలవాలనే ఆతృతతో ఆయన ఉన్న చోటుకి వెళ్ళాను. ఆయన మౌనంగా ఉన్నప్పటికీ ఎంతో సంతోషంతో నన్ను ఆదరించారు. ఆయన చక్కటి చిరునవ్వుతో తలూపారు. ఇదివరకటి కంటే మహాత్ముని లక్షణాలతో మరింత అందంగా కనిపిస్తున్న నా క్లాస్మేట్ను కలవటం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. మరలా నేను తిరుపత్తూర్లో పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నేను ఇప్పటి రమణాశ్రమానికి వెళ్ళాను. ఆ సమయంలో మా తండ్రి గారు చనిపోయి నేను చాలా బాధలో ఉన్నాను. శ్రీ రమణులు తన తల్లి సమాధిని చూపించారు. దానితో నేను కొంత ఊరట చెందాను. ఆయన చేసిన పని వల్ల శరీరానికి ఎప్పటికైనా మృత్యువు తప్పదని నాకు అర్థమైంది. ఆ తరువాత ఆయనను చూడడానికి చాలాసార్లు వెళ్ళాను.
వెళ్ళిన ప్రతిసారి నన్ను ప్రత్యేక శ్రద్ధతో చూసి అక్కడున్న వారందరికీ నన్ను పరిచయం చేశారు. ఆయన భోజనం చేసేటప్పుడు భోజనశాలలో నన్ను తన ప్రక్కనే కూర్చుండబెట్టుకునేవారు. అట్లా అట్లా ఆయన అంటే ఎవరి విషయంలోనూ ఎప్పుడూ చెయ్యరని నాకు తరువాత తెలిసింది. ఆయన స్నేహితుడనైన నేను ఆయన భక్తుడిగా మారిపోయాను. నాలో అంతర్గతంగా తెచ్చిన మార్పే ఆయన నాకిచ్చిన గొప్ప వరం. ఒకసారి కలలో నా భార్య చనిపోతుందనే సూచనలు ఒక నిగూఢమైన భావగర్భితమైన రీతిలో చూపించి నన్ను ఓదార్చి నన్ను ఆ అత్యంత బాధాకరమైన సంఘటనను ఎదుర్కోవటానికి సిద్ధం చేసిన గొప్పదనం ఆయనది. కలలో చెప్పబడ్డ రీతిలోనే చాలా తక్కువ కాలంలోనే నా భార్య చనిపోయింది. కానీ మహర్షి అనుగ్రహం వల్ల ఆ సంఘటన నన్ను ఎక్కువగా ప్రభావితం చేయలేదు. ఆయనకు భగవాన్ పట్ల గల ప్రేమకు భక్తికి నేను చలించిపోయాను. నేను ఆయనతో చాలా కొద్దిగా మాట్లాడాను. నేను వెళ్ళిపోయిన తరువాత ఆయన తన కుమారునితో, నా వెంకట్రామన్ నిజమైన స్నేహితుడు. ఆయన నాకు వీడ్కోలు పలకడానికి వచ్చారు అన్నారు. 2 రోజుల తరువాత ఆయన చనిపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबूजी की जय।